అండి. సమయంలో నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. అయోగ్యులము, పాత్రులము, ఎందుకు పనికిరాని మమ్ములను నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున నీ సన్నిధిలో నిలబడే గొప్ప ధన్యత భాగ్యతను మాకు ఇచ్చిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మేము నీ మాటలు ధ్యానించాలని ఆశపడుతుండగా మాకు కావలసినటువంటి వాక్య ప్రత్యక్షతను మీరు అనుగ్రహించండి. మేము నిమిత్త మాత్రులము, ఈ సావుకుడు ఒట్టివాడు, ఏమీ చేతగానివాడు. మీ సావుకునికి కావలసినటువంటి ఆత్మ నడిపింపు, ఆత్మాభిషేకమును నీ కృప చొప్పున మీరే ప్రసాదించి మన నామానికి మహిమ తెచ్చుకున్నామని నజరుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన అంతటినీ సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్ చెప్పండి అందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పరిశుద్ధ దినము, ఆదివారము, తన సన్నిధిలో ఉండేటటువంటి గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును మనందరి జీవితంలో దేవుడు ప్రసాదించాడు. అందును బట్టి మహిమ కలుగునుగాక. వాక్యములో నుండి ఆదికాండ గ్రంథము. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఈరోజు చెప్పండి అమ్మా? ఈరోజుగా ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎస్, పాస్టర్స్ డే అనే దానికన్నా పాస్టర్స్ అప్రిషియేషన్ ఏమంటారు? అభినందించడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? అప్రిషియేషన్ డే. అంటే పాస్టర్ని అభినందించే రోజు అంటే ఈరోజు. దేవునికి స్తోత్రం. పాస్టర్ని 365 రోజుల్లో 364 రోజులు తిట్టుకొని ఒకరోజు అభిమానించటం కాదు. ఓకే. ఈరోజు పాస్టర్స్ డే. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఒక రోజు ఉంది అని చెప్పి ఎంతమందికి తెలుసు? పోయిన సంవత్సరం కిరణ్ బ్రదర్ మన మధ్యలో ఉన్నాడు. కిరణ్ బ్రదర్ అంటే హైదరాబాద్. ఆయన ఒక శాలువా తీసుకొచ్చి, కేక్ తీసుకొచ్చి సన్మానం చేసి చక్కగా కేక్ కట్ చేశాడు. ఓకే, దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా సంతోషం. సన్మానాలు, కేకులు అవసరం లేదు, కానీ పాస్టర్ గారి కోసం నిత్యం ప్రార్థన చేస్తే అంతే చాలు. ఓకే. ఈ సమయంలో కాపరి జీవితాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. చాలాసార్లు అనుకునేటటువంటి మాటలు ఏంటంటే, పాస్టర్ గారులకి ఏమండి దిగుల, చింత, బాధ, వేదన ఇట్లా వచ్చి అట్లా అభివృద్ధి అయిపోతూ ఉన్నారు. పాస్టర్ గారు విశ్వాసులు ఎలా ఉన్నారు, పాస్టర్ గారులు ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడేటటువంటి మనుషులు చాలామంది భూమి మీద ఉన్నారు. పాస్టర్ గారికి ఏమండి, ఒక మాట చెప్పమంటారా? పాస్టర్ గారికి ఏం లేదనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు? పాస్టర్ గారు నిజమైన పాస్టర్ గారు అయితే, వాళ్ళు చేసే భక్తి నిజమైంది అయితే, దేవుడు ఇల్లు ఇస్తాడా ఇవ్వడా? దేవుడు మందిరం ఇస్తాడా ఇవ్వడా? దేవుడు స్థలం ఇస్తాడా ఇవ్వడా అని అంటారు. ఏమి లేకపోతే, పాస్టర్ గారికి ఏమి లేకపోతే
వీళ్ళు చేసే భక్తి నిజమైందైతే, వీళ్ళు చేసే ప్రార్థన నిజమైందైతే, వీళ్ళు చేసే అది నిజమైందైతే, ఇది నిజమైందైతే దేవుడు ఎందుకు ఇవ్వడు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒకవేళ దేవుడు పాస్టర్ గారిని నమ్మి ఆశీర్వదించడం మొదలుపెట్టి ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది తెలుసా? పాస్టర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నాయో పాస్టర్ గారికి ఇక పాస్టర్ గారిని తిట్టుకోవటం, పాస్టర్ గారిని మాట్లాడటం, పాస్టర్ గారి మీద అసూయ పడటం, పాస్టర్ గారి మీద ఇంకా నిందలేయటం, ఓకే, ఎలా వస్తుందో అలా వస్తుందో అని చెప్పి మాట్లాడటం, ఇంకా పైకి వెళ్ళి ఇంకా చాలా చాలా అనేటటువంటి పరిస్థితులు కూడా ఈ లోకంలో లేక పోలేదు. ప్రభునందు ప్రియమైన ఏంటారా, కాపరి జీవితం అంటే ఏదో ఆషామాషిగా ఉన్నటువంటి జీవితం కాదు. ఏ సావుకున్నైనా గుర్తుపెట్టుకోండి, గౌరవించాలి. ఏ సావుకున్నైనా ప్రేమించాలి. ఏ సావుకుని మనం తోలనాడకూడదు. ఏ సావుకుని మనం ఈజీగా మాట్లాడటానికి వీలు లేదు. ఏ సావుకునికి కూడా మనము తీర్పు తీర్చకూడదు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, సావుకుడు నిలబడుట అయినను సావుకుడు పడిపోవుట అయినను అది నా పని, మీరు తీర్పు తీర్చొద్దు అని అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం సెలవిస్తున్న మాట, సావుకుడు పడిపోవుట అయినను సావుకుడు నిలబడుట అయినను అది నా చేతిలో పని. అంటే ఇప్పుడు సావుకుడు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పాలి? దేవుని చేతిలో ఉన్నాడు. అంటే సావుకుడు ఎవరి చేత ఏర్పాటు చేసుకున్నవాడు? మనుషుల చేత, ప్రభుత్వాల చేత, సంస్థల చేత కాదు. సావుకుని ఏర్పాటు చేసుకుంది ఎవరు అని అంటే జీవము కలిగిన దేవుడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, గుర్తించాలి. సావుకుని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఓకే, ఒక ఉద్యోగం, ఉదాహరణకి ఒక కలెక్టర్ జాబే కావాలి అనుకోండి, అంత ఆషామాషి కాదు కలెక్టర్ జాబ్ రావు. ఏ జాబు రావటం ఆషామాషి కాదు. దానికి చదవాలి, కష్టపడాలి, గంటలు కూర్చోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్లో ఎన్ని వేల మందో రాస్తే అన్ని వేల మందిలో అందరికన్నా ఫస్ట్ మార్కులు రావాలి. అది అయిపోయిన తర్వాత మరలా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో కూడా ధైర్యంగా వాళ్ళు కూర్చుంటారు, చాలామంది కూర్చుంటారు. కలెక్టర్గా నియమించడం అంటే అది మామూలు విషయం కాదు. అందరు కూర్చొని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రతి ప్రశ్నకు తడువుకోకుండా ఏం చేయాలి? జవాబు చెప్పాలి. ఒకవేళ ఈ చెప్పలేకపోతే కలెక్టర్గా ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. కానీ ఎవరో ఏర్పాటు చేసుకుంటేనో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తేనో వచ్చేటటువంటిది కాపరితనం, పాస్టర్తనం కాదు. అది ఎవరు ఏర్పాటు చేస్తారు అని అంటే వాక్యం సెలవిస్తుంది, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దేనికోసం? దేవుని యొక్క పని కోసం, దేవుని యొక్క సేవ కోసం, కాపరిగా ఉండటం కోసం. ఒక పాస్టర్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే, ఒక పాస్టర్ గారిని దేవుడు పిలవకపోతే ఆ పాస్టర్ గారు సేవ చేయటం చాలా కష్టం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అంత్య దినాలలో ఒక సంగతిని దేవుడు కలగజేస్తారంట. చదువుదాం చూడండి దయచేసి. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాటను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో రాయబడినటువంటి మాట, అంత్య దినాలలో జరిగేటటువంటి ఒక సంగతి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో గనక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాటను చదువుదాం చూడండి. అంత్య దినాలలో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం ఒకసారి చూడండి. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము, జకర్యా గ్రంథం ఎక్కడ ఉంటుంది? 782వ నెంబర్, 11వ అధ్యాయము 12వ వచనాన్ని
పదకొండవ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా 15 కూడా చదవమ్మా. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లను తీసుకొమ్ము. ఎలాగనగా, దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నాను. దేశమందు ఎప్పుడు? ఈ జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఎప్పుడు జరుగుతాయి అనంటే అంత్య దినాలలో జరిగేటటువంటి సంగతులు. ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడి ఉంది, దేశమందు నేనొక కాపరిని నియమించబోచున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు. ఏం చేయడంట? నశించుచున్న గొర్రెలను కనిపెట్ట. అంటే ఇప్పుడు చూడండి, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ప్రభువు అయిన యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాట ఎక్కడుంది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్న మాట ఎక్కడుంది చెప్పండి? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వస్తాడు. అయితే ఇక్కడ అంత్య దినాలలో జరుగుతున్నటువంటి సంగతి ఏంటి అనంటే, నేను ఒక కాపరిని నియమించబోతూ ఉన్నాను. ఆ కాపరి ఏంటంటే నశించిన దానిని ఆయన వెదకడు. గుర్తుపెట్టుకోండి, నశించిన దానిని ఆయన వెదకడు. తర్వాత చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దానిని కాపు కాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయుచుండును. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒక కాపరి ఎలా ఉండాలి అని అంటే నశించిన గొర్రెను వెదకాలి. కాపరి యొక్క లక్షణం ఏంటి చెప్పాలి అమ్మా? గొర్రెల కాపరి యొక్క లక్షణం ఏంటి? రాహేలకు ఏదో మాట్లాడినట్టు ఉండిద్ది కానీ నాకు అసలు వినపడదు. చెప్పు, పెద్దగా చెప్పు. మేపటం. గొర్రెల కాపరి యొక్క లక్షణం ఏంటి? నశించుచున్న గొర్రెను వెదకటం. నశించటం అంటే అర్థం ఏంటి? తప్పిపోవటం. దానికన్నా పాపములో శాపములో కొట్టిమిట్టాడుతున్నటువంటి గొర్రె అంటే ఎవరు? మనిషి. ఓకే, ఒక ఆత్మను కాపరి ఏం చేయాలి అని అంటే వెతకాలి. ఎవరు నశించిపోతున్నారు, ఎవరు ఆత్మీయతలో స్థిరంగా లేరు, ఎవరు విశ్వాసంలో స్థిరంగా లేరు, కనిపెట్టి వారి గురించి చేయవలసిన పని ఏంటంటే కాపరి యొక్క పని ప్రార్థన చేయటం. కానీ అంత్య దినాలలో ఒక కాపరు ఉంటాడంట. ఆ కాపరంట నశించిపోతున్నటువంటి గొర్రెను ఏం చేయడంట? వెతకడంట, లక్ష్య పెట్టడంట. తర్వాత రాయబడినటువంటి మాటను చూడండి, నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు. కాపరి లక్షణం ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఎన్ని గొర్రెలు దొడ్డుకొచ్చినాయి, ఎన్ని గొర్రెలకు ఇబ్బంది కలుగుతుంది, ఏ గొర్రెకైనా ఇబ్బంది కలిగిందా, ఏ గొర్రె అయినా పగలు గాయపడిందా, ఏ గొర్రె అయినా ఇబ్బంది కలుగుతుందా అని సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేయాలి చెప్పండి? లెక్క చూసుకోవాలి. కాపరి యొక్క లక్షణం నశించిన దానిని వెతకాలి, చెదిరిపోయినటువంటి వాటిని కనిపెట్టాలి, విరిగిపోయిన దానిని బాగు చేయాలి. చెడిపోయినటువంటి గొర్రెలను బాగు చేసేటటువంటి బాధ్యత ఎవరిది అంటే నిజమైన కాపరిది. గుర్తుపెట్టుకోండి, ఈ నిజమైన కాపరి ఈ మూడు చేస్తే దొంగ కాపరి లేదా కాపరి కాని కాపరి, అంత్య దినాలలో పుట్టిస్తూ ఉన్నటువంటి కాపరి, ఆ కాపరి ఏం చేస్తాడు అని అంటే బలిష్టమైన వాటిని, పుష్టి కలిగినటువంటి వాటిని అంట కోసుకొని తినేస్తాడంట. కనికరము లేని కాపరి. గుర్తుపెట్టుకోండి,
జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో అంత్య దినాలలో మేము కూడా కాపరులమే అని వచ్చేటటువంటి వారు అనేక మంది ఈ భూమి మీదకు వస్తారు. పాస్టర్స్ డే సందర్భంగా కాపరి కాని కాపరులు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ నిజమైన కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, కాపరి కానటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఇవే. నిజమైన కాపరి ఏం చేస్తాడు? వెతుకుతాడు. నిజమైన కాపరి ఏం చేస్తాడు అమ్మా? నిజమైన కాపరి గొర్రెల కొరకు ప్రాణం ఎవరు పెట్టారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన నిజమైన కాపరి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన నిజమైన. కానీ అంత్య దినాలలో కాపరులతో చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? అంత్య దినాలలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఒక కాపరిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పండి? చెప్పాలి అందరూ. ఎలా ఏర్పాటు చేస్తారు? ఇందాక చెప్పా, ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులకు నీవు వాక్యము ప్రకటించటానికి, ప్రవక్తగా ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుని. అయితే కాపరి జీవితం ఎలా ఉంటుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, కాపరి జీవితము చాలా దౌర్బల్యంగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? చాలామంది పాస్టర్లను చూసినప్పుడు మనం వీళ్ళకేమి రా అనుకుంటాం మనం. కానీ ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పై చొక్కా కాదు, చొక్కా లోపల ఉన్న బన్నీకి ఎన్ని బొక్కలు ఉన్నాయో చూడండి అన్నాడంట. పాస్టర్ గారు ఇప్పుడు ఇస్త్రీ చేసుకొని మంచి చొక్కా వేసుకొస్తే అబ్బా ఆయనకి ఎవరో అనుకుంటాం. కానీ ఆ చొక్కా క్రింద ఉన్నటువంటి బన్నీకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో చూడాలి అని అన్నాడు. నిజంగా పై రూపాన్ని మనం లక్ష్య పెడతాం, కానీ వెనక్కున్నటువంటి అంతరంగాన్ని మనం లక్ష్య పెట్టాం. అసలు కాపరి జీవితం ఎలా ఉంటుంది చదువుదాం చూడండి. ఆదికాండము 40వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట. ఆదికాండం 31వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి ఒకసారి. అక్కడ కాపరిగా యాకోబు గారు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? యాకోబు. ఆ యాకోబు కాపరిగా ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే 31వ అధ్యాయము 40వ వచనంలో రాయబడినటువంటి మాట చదవమ్మా. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరం. ఎవరైనా అని అంటే గొర్రెల కాపరి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి తన మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత, లాబాను దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సంగతి ఏంటంటే, మొత్తానికి గొర్రెలు గాయటానికి కుదిరాడు. ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాసాడు చెప్పండి? యాకోబు ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాశాడు? బైబిల్లో ఉన్నది చెప్పండి, మీకు తెలిసింది కాకుండా. అమ్మా 14 సంవత్సరాలు. ఇంకా గాయలేదా? ఎన్ని సంవత్సరాలు? చదవండి. ఆ పై నుంచి కనుక చదివితే అక్కడ రాయబడిన 38వ వచనం నుంచి చదవండి. ఈ 20 ఏళ్ళు కాశాడంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఏమో పెళ్లి కోసం కాశాడు, రాహేల్ కోసం కాశాడు. ఆ తర్వాత ఇంకా 6 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆ 6 సంవత్సరాలు కూడా ఆయన చేసిన పని ఏంటి? గొర్రెలు కాపరే. అయితే దేవుడు అన్నాడు, ఇక నీ పని అయిపోయింది, ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నావు, చాలు, ఇక్కడ నుంచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి, బయలుదేరిరా అని చెప్పానంటే, తన మామ దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నటువంటి మాట, ఆయన దగ్గరికి వచ్చి పదే చెప్తూ ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, 20 ఏండ్లు నీ యొద్ద నేను ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు నీ గొర్రెలు నీ మేకలు ఈడ్చుకొని పోలేదు. తర్వాత నీ మంద పొట్టేళ్లను నేను
తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దాన్ని నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. చూడండి, కాపరి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, గొర్రెలు కాసేటటువంటి టైంలో రాత్రి వేళ అయినా పగటి వేళ అయినా ఆ గొర్రె మీదకు ఒక తోడేలు వస్తే, ఆ గొర్రెల మీదకు ఏదైనా ఒక సింహం వస్తే, ఆ గొర్రెల మీదకి ఏదైనా ఒక కీడు వస్తే, అపాయం వస్తే, ఇప్పుడు ఆ గొర్రెలు ఏమైపోతాయి చెప్పండి? సింహాల దెబ్బకు, తోడేళ్ల దెబ్బకు చనిపోతాయి. ఆ చనిపోయినటువంటి ఆ నష్టం ఇప్పుడు యజమాని భరిస్తున్నాడా, కాపరి భరిస్తున్నాడా? హలో, ఎవరు భరిస్తున్నారు చెప్పండి? కాపరే భరిస్తున్నాడు. యజమానికి ఏ సంబంధము లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నష్టం ఎవరికి అనంటే కాపరికే నష్టం. అయితే యజమాని సాయంత్రం వచ్చేటప్పటికి ఏం అడుగుతాడు తెలుసా? లెక్క అడుగుతాడు. సరైన లెక్కతో కాపరి యజమాని దగ్గర నిలబడక తప్పదు. అందుకే జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఒక కాపరిగా దైవ సావుకుడు ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నేను నీకు ఒక మందను అప్పగించాను. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇప్పుడు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఏదో ఈజీగా మీరు ఎలాంటి గారు రండి ప్రార్థనకి అంటే రాలా, దీని కుమార్ అంటే ప్రార్థనకి రా అంటే రాలా, వచ్చారా? రాలా. మరి ఎలా వచ్చారు అని కనుక ఆలోచన చేస్తే, దేవుడే నన్ను నమ్మి నేను నిన్ను వెంగళాయపాలెం అనేటటువంటి ప్రాంతంలో ఒక కాపరిగా నియమించబోతున్నాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, నేనే నీ దగ్గరికి కొన్ని గొర్రెలను, కొంతమంది ప్రజలను నడిపిస్తాను అని పంపించాడు. అవునా? అట్లా దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా అట్లా నడిపించబడినటువంటి వ్యక్తులు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రార్థనలోనూ వాక్యములోనూ కాపాడుకోవలసిన బాధ్యత ఎవరికి ఉంది అంటే కాపరిగా నాకు చాలా ఉంది. అది జరుగుతున్నటువంటి సంగతి ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు నన్ను నమ్మి ఒక ఆత్మను నాకు అప్పగించి ఇది నీవు కాయి అని చెప్పినప్పుడు, ఇప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఆ గొర్రెను గాయాలో, గుర్తుపెట్టుకోండి, నేను ఎంత జాగ్రత్తగా ఆ గొర్రెను గాయాలో అంతే జాగ్రత్తగా ఆ గొర్రె కాపరి దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక ఆత్మను నీవు కాయి, ఇదేదో లోకానుసారమైన సంబంధం కాదు. అర్థమైందా? ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక వదిలించుకోవాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. అవునా? పెళ్లి కానప్పుడేమో నాకు పెళ్లి కాలేదో, నాకు పెళ్లి కాలేదో, నాకు పెళ్లి కాలేదో, నాకు ఎప్పుడైద్దో పెళ్ళి, వాళ్ళకి పెళ్ళి అవుతుంది, వీళ్ళకి పెళ్ళి అవుతుంది అంటాం. పెళ్ళైన తర్వాత పెళ్లికి సంబంధించిన కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, దాన్ని వదిలించుకోలేము, పెట్టుకొని ఉంచుకోలేము. పెళ్ళి అలాంటిది. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి అర్థమైపోయింది, ఆల్రెడీ నవ్వుకుంటున్నారు యవనస్తులు, పెళ్లి చేసుకున్న వాళ్ళు. దేవుని స్తోత్రం. అర్థమైందా? పెళ్ళి అంటే ఏంది? వదిలించుకోలేము, పెట్టుకొని ఉంచుకోలేము. ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ చేయలేము, తప్పదు. ఓకే. ఆ తర్వాత నాకు ఈయనొద్దు లేకపోతే ఈ అమ్మాయి వద్దు అని కోర్టుకి వెళ్ళావు అనుకో, కోర్టు తిప్పిది 10 సంవత్సరాలు. కేసు అయిపోయిన తర్వాత చివరికి నిధి మనం సరైన సాక్ష్యాలు చెప్పకపోతే, ఆధారాలు చూపించకపోతే వెళ్ళి ఆమెతో కాపురం చెయ్యి, లేకపోతే ఆయనతో కాపురం చెయ్యి అని చెప్పి చెబుతారు. అంతే. వివాహం ఇదేదో బొమ్మల పెళ్ళిళ్ళు కాదు, ఏదో తూచ్ అని అంటారు కదా, ఏదో పిల్లలు ఆడుకున్నప్పుడు తూచ్ అని చెప్పి ఇంకో చోటకి వెళ్ళటం, ఇది కాదని చెప్పి ఇంకో చోట, అట్లా కాదు ఇది. వివాహ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో సంఘ వ్యవస్థ కూడా అంతకన్నా పటిష్టంగా ఉంటుంది. సంఘం అంటే ఏంది చెప్పండి? క్రీస్తు శరీరం. సంఘం అంటే ఏంటిది? క్రీస్తు శరీరం.
క్రీస్తు శరీరం అనేటటువంటి ఈ సంఘము మీద ఒక కాపరిని నియమించినప్పుడు ఆ కాపరి దగ్గర కాపరి గొర్రెల విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాడో గొర్రెలు కూడా కాపరి విషయంలో అంతే నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? ఏ రోజైనా ఆదివారం నేను సంఘంలో లేకుండా బయటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? చెప్పాలి ఎవరైనా. నేను సుమారు 20 సంవత్సరాలు సేవ, ఇప్పుడు 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక్క వారం వెళ్ళినట్టు గుర్తు నాకు. ఎందుకంటే అదైనా గుడివాడలో పాస్టర్ గారు చనిపోతే ఆయన ఫలానా రోజు బాప్తీసాలు ఇచ్చి ప్రకటన చేశాడంట బాప్తీసాలని. అనుకోకుండా ఆదివారం ప్రకటన చేశాడు. సోమవారం ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు బాప్తీసాలు ఇచ్చేటటువంటి వారు ఎవరు లేరు. ఆల్రెడీ 7 సిద్ధంగా ఉన్నారు. అక్కడున్నటువంటి ఒక సంఘ పెద్ద తెలిసిన ఆయన ఫోన్ చేసి, అయ్యా నువ్వైతే బాగుండిద్ది అనుకుంటున్నాను, దయచేసి మా సంఘానికి వచ్చి బాప్తీసాలు ఇవ్వండి అని చెప్పి అన్నప్పుడు బందర్ దగ్గర గుడివాడ. అప్పుడు ఆ రోజు నైట్కి వెళ్ళి శనివారం నైట్కి వెళ్ళి శనివారం ఉపవాస ప్రార్థన పెట్టి ఆ 7 వాక్యం చెప్పి మరలా వాళ్ళని ధైర్యపరిచి ఆ రోజు అక్కడ ఆరాధన జరిపించి బాప్తీసాలు ఇచ్చి నేను ఇంటికి మరలా రావడం జరిగింది. ఆ ఒక్క రోజు తప్ప చుట్టాలు ఫంక్షన్ చేసుకున్నామన్నా మా బాబాయే మెదక్ చర్చి దగ్గరికి ఎప్పటి నుంచో వెళ్ళాలని ఆశ నాకు. మెదక్ చర్చి దగ్గరికి వెళ్దాం ఒకరోజు, ఎప్పటి నుంచో వెళ్ళాలని ఆశ నాకు. మెదక్ చర్చి దగ్గరికి వెళ్దాం ఒకరోజు, వెళ్ళి రావాలి, చూసి రావాలని. కానీ ఫ్రీగా మేమే ఛార్జీలు పెట్టుకుంటాం, ఫ్రీగా మేమే భోజనం పెడతాం. ఆదివారం మాత్రం వెళ్ళి వాళ్ళు ఏదో మొక్కుకున్నారంటే దాన్ని తీర్చుకొని రావాలి అని చెప్పి అన్నప్పుడు కూడా ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళందరూ చాలామంది వెళ్ళారు, కానీ నేను ఆదివారం విడిచిపెట్టి రాను. నేను మీ విషయంలో కాపరిగా ఆరాధన జరిగించే విషయంలో, మీకోసం ప్రార్థన చేసే విషయంలో, మీకోసం వాక్యాన్ని సిద్ధపాటు చేసేటటువంటి విషయంలో నేను ఎంత నమ్మకంగా ఉంటున్నానో అర్థమవుతుందా నేను చెప్తుంది? హలో, అర్థమవుతుందా? నేను ఎంత నమ్మకంగా ఉంటున్నానో విశ్వాసులుగా లేకపోతే ఒక గొర్రెగా కాపరి దగ్గర అంతే నమ్మకంగా గొర్రె ఉండాలి. కొన్ని ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం. ఒక ఎద్దు అంట రైతుని ఒక ఆయన కొడతా ఉంటాడు, జోగ్గా కొడతా ఉంటే రైతు పడిపోయి ఉన్నప్పుడు వెంటనే ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తుంది తెలుసా? ఆ కొట్టేవాడిని పొడిసిద్ది. అది ఎంత నమ్మకంగా ఉందో చూడండి యజమానికి. అంటే ఏదో అపాయం జరుగుతుంది కాపరికి, నా యజమానికి ఏదో ఒక అపాయం జరుగుతుంది కాబట్టి నేను రక్షించుకోవాలి, దేవుని స్తోత్రం చెప్పండి అని వెళ్ళి ఆ ఎద్దు ఎంత నమ్మకంగా ఎంత విశ్వాస్యత కనపరుస్తుంది అనంటే చెప్పడానికి వీలు లేదు. ఆ గొర్రెలు కూడా చూడండి, ట్రర్ అనగానే ఎక్కడున్నా గొర్రెలైనా కానీ ఏం చేస్తాయి? పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. కాపరి స్వరమును విన్న ఏ గొర్రె అయినా సరే ఏం చేస్తుంది తెలుసా? వెంటనే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది కాపరి దగ్గరికి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఒక కాపరి గొర్రెలను కాసే విషయంలో ఆ గొర్రెలు ఎవరు అప్పగించారు? ఎవరి గొర్రెలయ్యి? దేవుని గొర్రెలు, యజమానుడు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలను మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పగలు కానీ రాత్రి కానీ కొన్ని గొర్రెలు నష్టపోవటం జరిగింది, మృగాలు వాటిని వచ్చి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అలా తీసుకొని వెళ్ళిపోయినటువంటి గొర్రెలను
ఆ గొర్రెలకు లెక్క ఎవరు చెప్పాలి అనంటే కాపరే లెక్క చెప్పాలి. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మీ పైన నాయకులుగా ఉన్నవారు, చదువుదాం చూడండి దయచేసి. అమ్మా ఏముంది అక్కడ వాక్యం? ఏం వాక్యం ఉంది చెప్పండి. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. మీ పైన నాయకులుగా ఉన్న హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని చెప్పండి. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? కాపరి మాట విని, తర్వాత కాపరికి లోబడి ఉండుడి. ఆ కాపరిని నియమించింది దేవుడు. ఆ దేవుడు కాపరిని లెక్కడగబోతున్నాడంట. ఏం చేయబోతున్నాడు చెప్పండి? హలో, ఏం చేయబోతున్నాడు? పగలు రాత్రి కొన్ని గొర్రెలు సింహానికి లేకపోతే ఎలుగుబంటులకి బలైపోయి వాటిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాటి నష్టాన్ని కాపరి భరిస్తూ ఉన్నాడు. అయితే ఆ కాపరి నష్టాన్ని ఎందుకు భరిస్తున్నాడు అనంటే ఆ గొర్రెలు కాపరికి నమ్మకమైనవిగా ఉన్నాయి కనుక. ఈ రోజున జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనమందరం నేర్చుకోవాల్సిన అంశం, పాస్టర్స్ డే సందర్భంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే కాపరి గొర్రెలకు నమ్మకంగా ఉండాలి, గొర్రెలు కాపరికి నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకమైన గొర్రెలకు మాత్రమే పరలోకములో ప్రవేశ భాగ్యము దొరుకుతుంది. ప్రభునందు ప్రియమైన దేవులారా, మీలో ఒక్కొక్కరి నిమిత్తం దేవుడు నన్ను లెక్క గనక అడిగితే, నేను లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యతలో నేను ఉండాలి అంటే మీరు నాకు నమ్మకస్తులై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమన్నాడు? అక్కడ మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల విషయంలో లెక్కప్ప చెప్పువాని వలె మీ ఆత్మలను కాయుచున్నారు కారా, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. అంటే అర్థం ఏంటి? జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు నేను చెప్తా ఉన్నా, ఒక ఆదివారం ఏదైనా ఆరాధన మానుకోవలసి వస్తే, ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన ఏదైనా మానుకోవలసి వస్తే, లేకపోతే ఒక మంగళవారం ఏదైనా వార కూడిక మానుకోవలసి వస్తే, లేకపోతే ఎవరంటే ఇంట్లోనన్నా ప్రార్థన కూడిక మానవలసి వస్తే కనీసం ఫోన్ చేసన్నా లేకపోతే వాట్సాప్ మెసేజ్ అన్నా పెట్టమని చెప్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, పాస్టర్ గారు మాకు ఈ పరిస్థితి, ఈరోజు మేము ప్రార్థనకు రాలేకపోతా ఉన్నాము, మా కోసం మీరు ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు శుక్రవారం మంగళవారం ఎందుకు రారో తెలీదు, ఆదివారం ప్రార్థనకి ఎందుకు రారో తెలీదు. ఇప్పుడు దేవుడు లెక్క అడిగి, ఇప్పుడు ఆ సుజన్ జాహ్ని అన్న వాళ్ళు ఎందుకు రాలేదు అని దేవుడు నన్ను అడిగితే, ఉదాహరణకి నేనేం లెక్క చెప్పాలి దేవునికి సమాధానం? అర్థమవుతుందా? ఆలోచన చేసుకోండి, బాగా ఆలోచన చేసుకోండి. కాపరి జీవితం అంటే ఇట్ ఈజ్ ఈజీ థింగ్ అసలు కానే కాదు. కొంతమంది 3 వారాలు 4 వారాలు 5 వారాలు 2 వారాలు అసలు ఎందుకు మానుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అర్థమవుతుందా? మానుకున్నారు. ఆ వారంలో కనీసం ఒక్కసారన్నా కాపరికి నమ్మకంగా ఉన్న గొర్రె ఏం చేసి తెలుసా? కాపరి కనుసన్నల్లో బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకు మానుకున్నారో ఒక వివరణ లేకపోతే ఒక విషయం తెలిస్తే దాన్ని బట్టి కాపరి ధైర్యంగా ఉండి దేవుడు లెక్కడిగినప్పుడు ఏం చెప్తాడు తెలుసా? అయ్యా, ఆ గొర్రె అందుకోసము రాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మాకు ప్రతి మంగళవారం రాయబారుల సహవాసం అని జరిగింది. జూమ్ మీటింగ్, జూమ్లో అంటే ఎక్కడోళ్ళు ఏ పాస్టర్ గారు ఆ ఊర్లోనే ఉంటారు, యాప్ ద్వారా అందరం కలిసి పాస్టర్లు ఒకళ్ళు ప్రార్థన చేసుకొని 1 గంట 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. మంగళవారం ఉదయం 7 గంటలకు, ప్రతి మంగళవారం. హలో వినండి అందరూ, ప్రతి మంగళవారం 7 గంటలకి స్టార్ట్ అయ్యింది. 8 గంటల వరకు 1 గంట ప్రార్థన, 8 నుంచి 9 గంటల వరకు కిరణ్ పాస్టర్ గారు హైదరాబాద్, ఆయన వాక్యం చెప్తాడు మంచిగా. అయితే ఏ పాస్టర్ గారైనా రాకపోతే కిరణ్ పాస్టర్ గారు నన్ను అడుగుతాడు సమాధానం,
పలానా వాళ్ళు ఎందుకు రా. అందుకే ప్రతి పాస్టర్ గారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే రాలేకపోతున్నారో, ఈరోజు జూమ్లోకి ఎవరైతే రాలేని పక్షంలో మీరు మెసేజ్ పెట్టాలి. ఎవరికి? కృపాకర్ పాస్టర్ గారికి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎందుకు రాలేకపోతున్నారో, ఏదైనా పని ఉందా, ప్రయాణం ఉందా, లేదా అనారోగ్యమా, లేకపోతే ఏదైనా ఇబ్బందా, అది చెప్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థన, అంటే దాన్ని ఏమంటారంటే నమ్మకత్వము అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటిది? నమ్మకత్వం. ఒక సంఘ కాపరికి ఒక గొర్రె ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి. నువ్వెవరో, నేనెవరో, ఒక ఆదివారం లేకపోతే మంగళవారం లేకపోతే శుక్రవారం మేము వస్తాం, లేకపోతే నమ్మకత్వం లేనటువంటి పరిస్థితి కాదు. ఓకే, జీవము కలిగిన దేవుని సన్నిధి పరిస్థితి కాదు. ఓకే, జీవము కలిగిన దేవుని సన్నిధిలో మొన్న శుక్రవారం కొంతమంది వచ్చారు మంచిగా ఉపవాస ప్రార్థనకి. పాపం వర్షంలో తడుచుకుంటానే వచ్చారు. ఇప్పుడు రాలేని వాళ్ళు ఏం చేయాలి? వర్షం పడుతుంది కాబట్టి మేము రాలే, ఒక మెసేజ్ తప్పే ఉంది. లేకపోతే ఫలానా పని వలన మేము రాలేకపోతున్నాం. ఆదివారం 600 అయినా 100, 126 అయినా మానుకోవటానికి మనం ప్రయత్నం చేయ. అస్సలు ఆదివారం ప్రార్థన మానాలంటే వాళ్ళకి 2 గుండెలు ఉండాలి. అందుకే అన్నాడు అక్కడ, నేను చాలా నష్టపోయాను. ఆ నష్టాన్ని నేనే భరించా. ఇప్పుడు దేవుడు రేపొద్దున అడిగినప్పుడు మీ గురించి, మీలో ఒక్కొక్కళ్ళ గురించి, మీ కుటుంబం గురించి కనుక అడిగితే, ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గర మౌనంగా ఉండి తలదించుకొని నిలబడేటటువంటి కాపరిగా నన్ను చేసేటట్టున్నారు మీరు. హలో, అర్థమైంది నేను చెప్తున్న మాటలు? ఎక్కుతున్నాయా? ఎక్కించుకోండి, కొంచెం బుర్రకి, హృదయానికి ఎక్కించుకోండి. అర్థమైందా? రేపొద్దున దేవుడు ఒక్కొక్కరి విషయంలో లెక్క అడిగితే, ఆ కుటుంబం సంగతి ఏంటి, లేదా ఆత్మ సంగతి ఏంటి అని కనుక అడిగితే, మీరు అసలు ఏం సమాధానం చెప్పలేదు కదా, చెప్పారా? ఏం రెస్పాండ్ అవ్వలేదు కదా. అవునప్పుడు వాళ్ళ సంగతి ఏందని దేవుడు కనుక అడిగితే, అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నోరు మూసుకొని తలదించుకొని మౌనంగా, సమాధానం ఏమీ లేకుండా మౌనంగా ఉంటే, అప్పుడు తీసుకుపోయి అగ్నిలో పడేయండి అన్నాడు అనుకోండి, మీ మూలాన నేను నరకానికి పోతా. అర్థం చెప్తుంది? అట్లా అనడో ఏమో చెప్పలేం. ఆయనకి తీర్పు తీరుస్తాడు ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? కాపరికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అని ఉంది. ఎవరికి? కాపరికి అనేకమైన దెబ్బలు. అందుకే అన్నాడు అక్కడ, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల విషయంలో లెక్కప్ప చెప్పువాని వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు కారా. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నువ్వు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ వలన నీ కాపరి దుఃఖపడితే నువ్వు ఎంత అంగలార్చి ప్రార్థన చేయి, నువ్వు ఎంత ఇంకా రోదన చేసి ప్రార్థన చేయి, నీవు చేసేదంతా భక్తి అంతా, విశ్వాసం అంతా, నీ ప్రార్థన అంతా నిష్ప్రయోజనమై పోతుంది. అందుకే అంటున్నాడు అక్కడ, వారు దుఃఖముతో గాక నీ ఆత్మ విషయంలో సంతోషించుచు, తర్వాత సంతోషించుచు పరిచర్య జరిగించు నిమిత్తము మీరు అన్ని విషయములలో వారి మాట వినుచు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సావుకుని మాట వినాలి. అర్థమవుతుందా చెప్తున్న మాటలు? హలో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎవరు రుచి పిలిస్తే వెళ్ళిపోయేటటువంటి గొర్రెగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? నీకు కాపరి నియమించబడ్డాడు, ఆ కాపరి దగ్గర స్థిరత్వంగా ఉండటం అనేటటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అయిన సంగతి. అందుకే అన్నాడు ఆయన, నేను ఎంత నష్టపోయాను అని అంటే ఆ నష్టాన్ని నేనే భరించాను అని చెప్పి 40వ వచనంలో అంటాడు, నేను ఇలాగుంటిని. నేను ఎలా ఉన్నానో తెలుసా? పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి. కాపరి జీవితం ఎలా ఉంటుందంటే, పగటికి ఎండ వచ్చినప్పుడు చెట్టు కింద ఉంటారేమో, గొర్రెలు కాసేటప్పుడు ఎడారుల్లో, లోయల్లో, కొండల్లో తిరిగేటటువంటి ఆ సమయంలో సుఖకరమైన
శాంతికరమైన చల్లదనాన్ని కలిగించే ఏ పరిస్థితులు కూడా అక్కడ ఉండవు. పగలు ఎండకు ఎండిపోయేటటువంటి పరిస్థితి, రాత్రి మంచుకు కుషించుకుపోయే పరిస్థితి, నిద్ర కూడా కరువై పోయింది. నిజంగా మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ నేను భయంకరమైన శోధనలో ఉన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమందికి తెలుసు ఆ శోధనలో? మీ ఎవరికి తెలియదు. నిద్ర లేని రాత్రులు కూడా ఎన్నో గడుపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. అర్థమవుతుందా? అందుకే అన్నాడు అక్కడ, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను కుషించిపోతూ నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపా. ఎవరి కోసం? గొర్రెలను గాయసేటటువంటి గొర్రెల కోసమే. అర్థమవుతుందా? మీ సంగతి ఒక్కొక్కళ్ళ గురించి ఆలోచన చేస్తా ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు వారాలు మానుకుంటారో తెలీదు. సమాధానం ఉండదు. ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదు. ఓకేనా? నిజంగా చాలా విచారకరమైన జీవితం అస్సలు కాదు. నిజంగా ఎన్ని అవమానం, చెప్పండి, ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని నిందలు పడాలి, ఎన్ని దూషణలు పడాలి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్ని మాటలు పడాలి. ఏమి లేకపోయినా ప్రాబ్లమే, ఏదైనా ఉన్నా ప్రాబ్లమే, అన్ని ప్రాబ్లమ్సే. అర్థమవుతుందా? అందుకే కాపరికి ప్రతి విషయంలో మనము ప్రార్థన సపోర్ట్ ఇస్తూ నమ్మకంగా ఉండాలి. ఇదే రోజు చెప్పండి, ఇదే రోజు పాస్టర్స్ డే. పాస్టర్ని అభినందించే మీరు నన్ను తీసుకొచ్చి దండలో శాలువాలు వేసి పొగిడి ఏం చేయాల్సినంత అవసరం లేదు, కానీ నా కోసం నిత్యము కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తే చాలు. అర్థమవుతుంది చెప్పిన మాటలు? ఓకే, మేము నీకు నమ్మకంగా ఉండాలి అంటే నువ్వు మా కోసం ప్రార్థన చేయాలి. సమూయేలు అంటాడు, నేను మీకోసం ప్రార్థన చేయని ఎడల నేను పాపం చేసినోడితో సమానం. ఆయన అంటున్నటువంటి మాట అది. నిజంగా మీ అందరి కోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. నిజం. అర్థమవుతుందా? కానీ మరి మా సమస్యలు పోవటం లేదు కదా పాస్టర్ గారు అని అంటే, వచ్చి ఏం చేయాలి? పాస్టర్ గారితో పర్సనల్గా కూర్చొని మా సమస్య ఇది, మా కోసం ప్రార్థన చేయండి అని అంటే, ఒకరు 1000 మందిని తరిమితే 2 10,000. ఒంటరిగా ఉండుట కన్నా జంట అంటే వచ్చి రండి ప్రార్థన చేద్దాం, మా సమస్య ఇది అని చెప్తే ఖచ్చితంగా కలిసి ప్రార్థన చేస్తాం. అప్పుడు సమస్యలు చాలా వరకు సాల్వ్ అవుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే పగలు ఎండకును రాత్రి మంచుకును నేను కుషించిపోయాను అని చెప్తున్నటువంటి ఆయన జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, అలా గొర్రెల కాపరులు చాలా మంది బైబిల్లో ఉన్నారు. జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట చెప్తా, కాపరికి సొంత చిత్తం అంటూ ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి మాట. కాపరికి సొంత చిత్తం కానీ సొంత ఇష్టాలు కానీ ఏవి కూడా లేవు. దేవుని చిత్తాన్నే కాపరి తన చిత్తంగా మలుచుకొని బ్రతుకుతారు. కాపరికే కాదు, కాపరి పిల్లలకు కూడా సొంత చిత్తము సొంత ఇష్టం అంటూ ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క చిత్తమే కాపరి తన చిత్తంగా బ్రతుకుతాడు. అర్థమవుతుందా? జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఇంకా చెప్పాల్సి కనుక వస్తే, ఒక కాపర్ని ట్రైనింగ్ ఇవ్వకుండా, గుర్తుపెట్టుకోండి, ఒక కాపరికి ట్రైనింగ్ ఇవ్వకుండా దేవుడు చెప్పేటటువంటి స్థితిలో నిలబెట్టాల. దేవుని స్తోత్రం. అర్థమైంది నేను చెప్తున్న మాటలు? ఇప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీల మధ్యలోనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మోషే గారు ఉన్నాడా? 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు ఏమి నేర్పించాడు దేవుడు చెప్పండి? ఐగుప్తులో ఉన్నటువంటి మోషే గారు ఏమి నేర్చుకున్నాడు మొట్టమొదటి 40 సంవత్సరాలు అని అంటే? ఏమి నేర్చుకున్నాడు తెలుసా?
సకల విద్యలో ప్రావీణ్యుడు అని రాయబడి ఉంది. హలో, ఎలాగంట? సకల విద్యలో ఆయనకి మంచి భాష వచ్చు, మంచి యుద్ధం చేసేటటువంటి నేర్పరితనం అన్నీ వచ్చు. ఆ 40 సంవత్సరాలు ఫరో కుమారుడిగా ఐగుప్తులో ఆయన పెంచబడి సకల భోగాలను, సకల సౌఖ్యాలను, సకల సుఖాలను అనుభవించాడు 40 సంవత్సరాలు మోషే గారు. అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? హలో, అర్థమవుతుందా? ఆ 40 సంవత్సరాలు సుఖాలను, భోగాలను అనుభవించినటువంటి మోషేని నువ్వు పిలిచి, దేవుడు పిలిచి, ఒకవేళ ఇశ్రాయేలు శ్రమంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించుకొని తీసుకొని రా అంటే, ఇప్పుడు సుఖాలు సంతోషాలు కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రజల మధ్యలోనికి సావుకి వెళ్ళాడు అనుకోండి, వారి కష్టాలు తెలుస్తాయా? బాధలు తెలుస్తాయా? కన్నీళ్లు తెలుస్తాయా? ఇబ్బందులు తెలుస్తాయా? ఇరుకులు తెలుస్తాయా? కరువు తెలిసిద్దా? లేమి తెలిసిద్దా? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశానికి మోషేను పంపించటానికి ముందు ఏం చేశాడు అంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? ఎక్కడిచ్చాడు? ఎలా ఇచ్చాడు? గొర్రెలను కాయటానికి. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు సుఖం, సంతోషం, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు. అంత లైఫ్ హ్యాపీగా ఉంది. అదే మైండ్తో, అదే ఆలోచనతో, అదేటటువంటి వ్యక్తిత్వంతో ఆ వ్యక్తిని కనుక ఐగుప్తుకు పంపిస్తే వెళ్ళి ఆడ పనుకుంటాడు? ఏసు రూముల్లో పనుకుంటాడు? చెట్టు కింద పనుకుంటాడా? అందుకని చెప్పి నువ్వు ఇక్కడ కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలోనికి వెళ్ళు. అరణ్యంలో ఇప్పుడు గొర్రెల మధ్య మాట్లాడేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు, సంతోషంగా ఉన్నావా అని అడిగేవాళ్ళు లేరు. గొర్రెల మధ్య డ్రర్ అంటాం. అక్కడ అన్ని గొర్రెలను కూడా రోజు గొర్రెలను కాపాడుకోవటం, కాయటం. అప్పుడు తెలిసింది అరణ్యంలో శ్రమ అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, ఏడుపు అంటే ఏంటో, ఇబ్బంది అంటే ఏంటో, ఇరుకంటే ఏంటో. అర్థమవుతుందా? అవన్నీ పొందుకున్న తర్వాత, అవన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు దేవుడు మాట్లాడతాడు. చదువు చూడండి దయచేసి. మాట్లాడడం 3వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలు చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఖచ్చితంగా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? హలో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఏ అధ్యాయం? నిర్గమకాండం 3వ అధ్యాయం. నేను చెప్తా, ఇప్పుడు చూడండి, చాలా టైం అవుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి సంగతి ఏంటంటే, దేవుడు ఆల్రెడీ మోషే గారితో పిలిచి చెప్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు రా, ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి పంపిస్తానంటే, ఎక్కడికి? ఐగుప్తుకు పంపిస్తా. ఎందుకో తెలుసా? అక్కడ నా ప్రజలు శ్రమ పడుతున్నారు, బాధపడుతున్నారు. వారి శ్రమను చూడటానికి నేను దిగొచ్చా. వారి శ్రమను చూసి అప్పుడు అంటున్నాడు, నువ్వు రా, నేను వారిని వారి దగ్గరికి పంపిస్తాను అని అంటే, అప్పుడు ఆయన అనేకమైన మాటలు మాట్లాడతారు. చదవండి అక్కడ 10వ వచనం చదివితే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులు నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి నీవు వారిని తోడుకొని రావాలి అని చెప్పి మోషే గారిని పిలిచినప్పుడు రకరకాలైన విషయాలు చెప్తాడు. ఏమంటాడు? ఫస్ట్, నేను నోటి మాంద్యము కలవాడను. 40 సంవత్సరాలు ఏం చేశాడు? సకల విద్యలో ప్రావీణ్యుడు అని రాయబడి ఉందా? అన్ని భాషలు వచ్చని రాయబడి ఉందా? చక్కగా బ్రతికాడు అని రాయబడి ఉందా? కానీ ఈ 40 సంవత్సరాల్లో దేవుడు ట్రైనింగ్ చేశాడు. అంటే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి, ఇప్పుడు మాటలు కూడా ఒక మనిషితో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి. ఓకే, ఒక 40 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాం అనుకోండి, ఆ మాటలు మాట్లాడటమే మర్చిపోతారంట. ఒక విచిత్రమైన సంగతి చెప్తారు.
ఏదైతే నేర్చుకుంటామో దానినే ఆయన అంటాడు, నేను మాట మాంద్యం కలిగిన నాకు అసలు మాటలే రావట్లేదు, నేను ఎలా విడిపించుకొస్తాను అనంటే నీ నోటికి నీ అన్న అయిన అహరోను తోడుగా ఉంటాడు. చూసారా? అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా అక్కడ విడిపించి బయటికి తీసుకుని, అంటే ఒక కాపరి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ఒక విశ్వాసికి లేకపోతే ఒక గొర్రెకు లేకపోతే ఒక మనిషికి ముందు వాక్యం చెప్పాలన్నా లేకపోతే ఏదైనా చెప్పాలన్నా ఏదైనా నేర్పాలన్నా ముందు కాపరిని దేవుడు దానిలో నుంచి నడిపిస్తాడు. కొట్టినా, తిట్టినా, బాధపడినా, ఇబ్బంది పెట్టినా, ఓకే, అర్థమైందా? చాలా 2 సార్లు నాకు యాక్సిడెంట్ అయింది. ఎందుకు అయింది అని చెప్పి తర్వాత ఆలోచన చేస్తే సంథింగ్ అయినోళ్ళని ధైర్యపరచడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? పిల్లల్ని 4 3 2 అన్నటువంటి తల్లి అసలు అన్నటువంటి ఆమెకి ధైర్యం చెప్పగలదు. తొలిచూలు కడుపుతో గర్భంతో ఉన్నటువంటి ఆ అమ్మాయి పాపం తట్టుకోలేక అరుస్తూ ఉండేది, బాబోయ్ వాయో నాకు ఇక పిల్లలొద్దు నాయనో అది ఇది అని. ఇప్పుడు ఆమె వచ్చామని నార్మల్, మేము కూడా పిల్లల్ని కన్నా వాళ్ళమే, మేము కనలేదా, ఎందుకు అట్ట అరుస్తా అందనుకో, ఈ అమ్మాయి ఏం చేసిద్ది, సైలెంట్ అయిపోయింది. అట్ట కాకుండా ఏమి గననమ్మా వెళ్ళి నార్మల్ తట్టుకోలేవు నొప్పులు అందనుకో, ఈ అమ్మాయికి బెడ్ మీద కొనుక్కొని మామూలు కోపం రాదు. నువ్వు పిల్లల్ని కన్నావా, నువ్వు పెంచావా, నువ్వు వెతుకున్నావా, అవునా కదా? అర్థమని చెప్పింది. కాబట్టి చెవటానికి కూడా కొంచెం అర్హత ఉండాలి. చాలామంది పాస్టర్ల దగ్గరికి కూడా యాక్సిడెంట్లు అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నేను ఫెలోషిప్ తరఫున వెళ్తే వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చెప్పిన మాట, అయ్యా నాకు కూడా యాక్సిడెంట్ అయింది, ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయము చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవులారా, కాపరికి నేర్పించకుండా దేవుడు స్టేజ్ మీద నిలబెట్టనే ప్రతిదీ. ఇప్పుడు కాపరి జీవితం ఎలా ఉంటుందంట, పగలు ఎండకును రాత్రి మంచుకును నేను కుషించి క్షీణించిపోతున్నా, నా నిద్ర నా కన్నులకు కరువైపోయింది అని అంటాడు. నిజంగా కాపరికి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి నిలబెట్టినప్పుడే అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా జీవము కలిగినటువంటి దేవుడు ఎవరిని తీసుకొని వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద పెట్టాడా? దావీదుని చూడండి. దావీదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని శ్రమలను అనుభవించాడు. ఇశ్రాయేలు రాజుగా అవటానికి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. మెయిన్ ఆయన వృత్తి ఏంటి? గొర్రెలను కాయటం. నిజంగా జాగ్రత్తగా వస్తే గుర్తుపెట్టుకోండి, గొర్రెలు కాయటం, దాన్ని పోషించటం, దాన్ని జాగ్రత్తలు చూసుకోవటం, అవి నిజంగా కనుక వస్తే పాస్టర్ గారు అయిపోవచ్చు. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఇక నుంచి ఎవరు పాస్టర్ గారు అవ్వాలన్నా ముందు గొర్రెల్ని కాసి రావాలి అని చెప్పాలి. ఒక రూల్ పెడితే ఎంత బాగుండిద్దో. ఓకే, వాటి బాధలు, వాటి కష్టాలు. ఓకే, ఇందాక చెప్పారు కాపర్ పని ఏంటంటే గొర్రెలకు ఆహారం పెట్టడం అని రాహేలాగా చెప్పింది. ఓకే, ఆహారం పెట్టడం కాదు, ఆ గొర్రె పడిపోయిందా, ఈసుకుపోయిందా, గర్భఫలం రావటం లేదా, కంటలు లేదా, ఏదైనా ముళ్ళు గుచ్చుకుందా. ఓకే, వాటిలో మీరు యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో చూస్తే అడవిలో ఉన్నటువంటి గుర్రాలకి చాలా గుచ్చుకొని ఉంటాయి, ముళ్ళు గుచ్చుకొని ఉంటాయి, తర్వాత సీళ్ళ గుచ్చుకొని ఉంటాయి. వాటిని ఎవరు వెళ్ళి తీస్తారా? అవి అక్కడే ఉండి 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 ఆ గుర్రాలు నడవలేక లేకపోతే ఆ జంతువులు నడవలేక ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని సంస్థలు కొంతమంది డాక్టర్లను పంపించి అలా ఇబ్బంది పడుతున్నటువంటి గుర్రాలకు, జంతువులకి, పక్షులకి వాటికి మెడిసిన్ ఇచ్చి శుభ్రంగా చేయమని వాళ్ళు వచ్చి వాటిని కోస్తా ఉంటే ఆ గెట్టల్లో నుంచి సీము, రక్తం, పురుగులు, ఓకే, అవన్నీ వస్తూ ఉంటాయి. వాటికి కాపరి లేడు కాబట్టి అవి అలాగ వదిలేస్తే అవసరమైతే కాలు కూడా తీసేసే ప్రమాదం చాలా ఉంది. అయితే వాటికే ఒక కాపరు ఉన్నాడు అనుకోండి, గొర్రె కాపరు ఉంటాడు. సాయంత్రానికి ఏ గొర్రె కుంటుతుందో, ఏ గొర్రె ఇబ్బంది పడుతుందో గొర్రెకు ఆ కాపరికి బాగా తెలుసు. అప్పుడు ఆ కాపరు ఏం చేస్తాడు చెప్పండి? గొర్రెలనంట రొమ్మునకు ఆనించుకొని వస్తాడంట. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. ఇందాక చెప్పి నేను యెషయా గ్రంథంలో ఎంత చెప్పాను చెప్పండి? 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే,
40వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట చదవండి అమ్మా. అమ్మా, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుచు తన బాహువుతో కూర్చి గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. బాబ్బా, ఎంత చక్కని మాట చూశారు. అది గొర్రెల కాపరి వలె దేవుడు మనలను గొర్రెల కాపరి వలె మనల్ని ట్రీట్ చేస్తూ, ఆ గొర్రెల కాపరి వలె మనల్ని నేర్పిస్తూ, మనల్ని పోషిస్తూ, మన జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి, మనం బాధపడుతున్నప్పుడు, మనము కృంగినప్పుడు, మనము ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, మనం శ్రమ పడుతున్నప్పుడు, నడవలేనప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆ గొర్రెను ఎత్తుకొని తన రొమ్మును ఆనించుకొని ఏం చేస్తాడంట, మోయును. దేవుని స్తోత్రం. శ్రమల్లో ఉన్నానండి, కష్టాల్లో ఉన్నానండి, బాధల్లో, అందుకే ప్రార్థనకు రాలేకపోతున్నానండి చెప్పేవాళ్ళు ఉంటారు. చాలా మంది ఉంటారు. కానీ నువ్వు శ్రమల్లో ఉన్నావంటే ఎక్కడున్నావు తెలుసా? బాధల్లో ఉన్నావంటే ఎక్కడున్నావు తెలుసా? ఆయన ఎక్కడున్నావు తెలుసా? బాధల్లో ఉన్నావంటే ఎక్కడున్నావు తెలుసా? ఆయన రొమ్మున నిన్ను ఆనించుకున్నాడు. ఒక్కళ్ళు కూడా ఆమె అంటున్నా. ఎక్కడున్నాం మనం? ఆయన ఎత్తుకున్నాడు మనల్ని. అది అబద్ధం కాదు, సత్యం. అది నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ భారాన్ని ఆయన మోయటానికి సిద్ధంగా ఉంటే నువ్వు అంటావు, నా భారాన్ని నేనే మోసుకుంటా. కాబట్టి నేను మందిరానికి దూరంగా ఉండటం వల్ల, దేవునికి దూరంగా జరగటం వల్ల మనం ఏది సాధించలేమండి. అర్థమవుతుందా? దేవునికి ఎంత దగ్గరగా జరుగుతామో మన శోధనలో. అందుకే పోయిన వారం ఎప్పుడో చెప్పాను నేను, అరణ్యపు అనుభవంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలంట, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఎవత్తే. సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నప్పుడు ఎవరి మీద ఆనుకోవాలి అనంటే, ఎవరి మీద చెప్పండి? మన యేసయ్య మీద. మన ప్రియుడు ఆయన మీద తప్ప అందరి మీద అనుకుంటాం. అర్థమైందా? డబ్బులు ఎవరిస్తారు? అందరికన్నా తక్కువ వడ్డీకి ఎవరిస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ గడప దగ్గర కూర్చొని, అయ్యా దయచేసి ఇవ్వండి అయ్యా, ఆదివారం ఈరోజు కుదరదు అన్న, చూడండి అయ్యా. ఆదివారం ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి అంటే, మేస్త్రి గారు డబ్బులు ఇస్తాను అన్నాడు, అందుకే వెళ్ళా. ఎన్ని గంటలకు వెళ్ళా? 9ంటికి వెళ్ళి, అప్పుడే వద్దామని పోయా. 12ంటికి లెగుతాడు మేస్త్రి. అప్పుడు ప్రార్థనే అయిపోయింది. ఉపయోగం ఏమైనా ఉందా? అందుకే చెప్పాలి మేస్త్రి గారితో, శనివారం సాయంత్రానికల్లా నాకు డబ్బులు ఇయ్యి, నేను ఉదయాన్నే ప్రార్థనకి వెళ్ళే పని ఉంది నాకు, నేను చర్చి మానుకొని నీ ఇంటి చుట్టూ తిరగను. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి. ఏదైనా ఉద్యోగం, ఉద్యోగం రానంతకాలం ఉద్యోగమో ప్రార్థన చేయండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏందమ్మా ప్రార్థనకు రావట్లేదని, ఆదివారం కూడా సెలవు ఇవ్వట్లేదు పాస్టర్ గారు. అది ముందు చెప్పొద్దు దేవునికి. ఏమని? ఆదివారం సెలవిచ్చే ఉద్యోగం దయచే ప్రభువా అంటే మనకు తగ్గది ఏదో దేవుడు ఇవ్వడా, ఇస్తాడా? దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్ళటం వల్ల ఆ సంస్థ కూడా దివాళా తీస్తుంది. దేవునికి నిజంగా అది నష్టం. వాళ్ళకి నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఎవడు బాగుపడ్డు. నిన్ను మందిరంలో దేవుడు చూడాలనుకుంటున్నాడు, నువ్వు ఏడుంటున్నా వాడు అంటాడే ఖచ్చితంగా రావాల్సిందే ఆదివారం కూడా అనంటే, అప్పుడేం జరిగింది? దేవుని మందిరంలో ఉండవలసిన నీవు వెళ్ళిపోయి ఎక్కడో వాడి పని మీద ఉంటుంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా? నాకు చెందవలసిన మహిమను నేను ఎవ్వరికి చెందనీయను. దేవునికి స్తోత్రం. నీ మూలాన వాళ్ళకు కూడా నష్టం. అర్థమవుతుందా? అందుకే జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దూరంగా జరిగి, దేవునికి దూరం అయిపోయి, దేవునికి ఎడమైపోయి ఏమి సాధించలేము. ఆయన రొమ్మునుంటే మనకంత క్షేమం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏంటంటే పట్టీలు వచ్చినాయి. ఏం పట్టీలు? పిల్లల్ని ఆ తొట్లో కూర్చోబెట్టుకొని కంగారుకి సంచి ఉండిద్దంట, పిల్లల్ని దాచుకునే సంచి. ఓకే, కొంతమంది ప్రయాణాలు చేసేటప్పుడు, కొంతమంది ఎటన్నా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఆ ముందు పిల్లల్ని కూర్చోబెట్టుకొని
బెల్టులన్నీ దిట్టంగా కట్టుకొని నడుచుకుంటూ పోతానే ఉంటారు. మొన్న ఒక ఆమె అయితే పిల్లోడిని ఎత్తుకొని పాఠాలు చెబుతుందాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడ దాకెందుకు, మనం చదువుకున్నప్పుడు ఉంది కదా, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పసిపిల్లను వీపును కట్టుకొని యుద్ధం చేసిందంటావా. అర్థమవుతుందా? అట్లా యుద్ధంలో ముందుండాల. దేవుని మందిరం నేను మానుకోను, రే లెగుండ్రా ఇంకా పనుకున్నారేంది, ప్రార్థన టైం అవుతుంది, చర్చికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్ని మేలులు చేసాడు ఆయన, రండి వెళ్దాం, ఎప్పుడో చచ్చిపోవలసిన మనల్ని బ్రతికించాడు అని చెప్పి బేలగొట్టుకొని లేపుకొని రావాలి. 10 అయింది, ఇంకా ఆరాధన అయిపోతులే, వాక్యం టయానికి మా వాక్యం టయానికి వెళ్దాం, పాస్టర్ గారు కనీసం 1:30 వాక్యం చెప్తాడు, అప్పుడు దాకా ఎవరు కూర్చుంటారు. నీ జీవితంలో ఆరాధన ముఖ్యం. దేవునికి స్తుతి చెల్లించడం చాలా ఇంపార్టెంట్ అయిన సంగతి. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు కన్ను దృష్టి నీ మీదకు వచ్చేటటువంటి సమయం అది, ఆరాధన సమయం. స్తుతి ఆరాధన ऊपर जाता है, ఆశీర్వాద్ నిత్య ఆతా హై, ఆశీర్వాదాలు నిత్య ఆతా హై నీ మీదకి రావాలి అని అంటే నీవు స్తుతి ఆరాధన చెల్లించాలి. దేవుడు అనుకోవాలంట ఆయన. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము, ప్రార్థన చేయుట ధూపముతో సమానం అంటాడు. నేను ప్రార్థన చేయుట ధూపము వలెను, చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటాడు. ప్రార్థన చేయటం అంటే నా కుక్క, నా బిడ్డ, నా ఇల్లు అవి కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నిన్ను నీవు దేవుని చిత్తములోనికి మార్చుకోవటమే ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే ఏంటి? నిన్ను నీవు దేవుని చిత్తములోనికి మార్చుకోవటం ప్రార్థన. ప్రార్థన చేయటానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడెవరు? సుంకర్. 2 ఆయన పరిసేడి. ప్రార్థన నిలవబడి, నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను దశంభాగం ఇస్తున్నా, నేను అన్యాయస్తుని కాదు, ఈ సుంకరి వలే లేనందుకు నీకు స్తోత్రం అని చెప్తే అది ప్రార్థన కాదు, అది ఫిర్యాదు. ప్రార్థనలో ఎవరి మీద ఫిర్యాదు చేయకూడదు, ప్రార్థనలో దేవునికి సలహాలు ఇవ్వకూడదు. ప్రార్థనకున్నట్టుగా ఉండాలి, ప్రార్థన బ్రతిమలాడుకున్నట్టుగా ఉండాలి, ప్రార్థన దేవుని మెప్పించిగా ఉండాలి. ప్రార్థన అంటే నిన్ను నీవు దేవుని చిత్తములోనికి, అంటే పాపినైన నన్ను కరుణించు అని సుంకరి ఒక మాటే పలికాడు. అతనికన్నా ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అంటే దేవుని చిత్తములోనికి తను తాను మార్చుకున్నాడు. నీ ఎడల నా ఎడల దేవుని చిత్తం ఏంటంటే చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం చెప్పండి. చేసిన మేలులన్నీ మరిచిపోతే ఆ మరిచిపోయినటువంటి వాడు కృతజ్ఞతాహీనుడు. ఆ కృతజ్ఞతాహీనుడు భక్తిహీనుడు అయిపోతాడు. భక్తిహీనులకు దేవుడు ఏ మేలు, మీరే చెప్తున్నారు ఏ మేలు చేయడని. కానీ ప్రార్థన ధూపంలాగా, స్తుతి ఆరాధన ధూపంలాగా వెళ్ళినప్పుడు చేతులెత్తుట నైవేద్యం. మొన్న గురువారమో శుక్రవారం కరుణ నైవేద్యం పంపించింది మాకు. దానిలో బెల్లం, దానిలో అన్నం మంచిగా చేసి, యాలుక్కాయలు వేసి, కొబ్బరి వేసి, తర్వాత నెయ్యి వేసి తింటుంటే ఎంత కమ్మగుందో అది. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? తినేటప్పుడే ప్రార్థన చేశా, కరుణ ఆశలన్నీ తీర్చు ప్రభువా అని. దేవుని స్తోత్రం చెప్పండి. నిజం, అది అంత కమ్మగుంది అది. ఇప్పుడు ఆ నైవేద్యాన్ని దేవునికి సమర్పించామనుకోండి, అసలు ఈ నైవేద్యం వాడిని చేతులెత్తుట మనం వండి వార్చి చేయ అవసరంలా, మంట పెట్టి బియ్యం అయ్యి అవసరంలా, చేతులెత్తితే చాలు నైవేద్యం అంట. ఇప్పుడు నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తున్నాం అనుకో, ప్రార్థనను ఆగ్రానించి ఆయన ఆ సువాసనను ఆగ్రానించి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆ ధూపము వెంబడి ఆయన వచ్చినప్పుడు మనం ఉంటామాట, ఆయన కనుదృష్టి మన మీదకు వస్తుంది. నిన్ను దేవుడు చూసే సమయం, నీ ప్రార్థన దేవుడు అంగీకరించే సమయం ఆరాధన సమయం అది. అందుకే చేతులెత్తి పాడాలి, చేతులెత్తి స్తుతించాలి, చేతులెత్తి పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, ఇచ్చిన ప్రతి ఈవి కోసం దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. అది నీవు ఆయన చిత్తములోనికి మారుతున్నావు. ఇంకా పాటలేగా అయిపోయింది. అయిన తర్వాత చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్త. మీరు నిజంగా దేవుని స్తుతించే వాళ్ళు ఆదివారం ఆరాధన చేయాలి అని తపన కలిగిన వాళ్ళు అయితే ఫస్ట్ పాటకే వచ్చి కూర్చుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి. పాస్టర్ గారు మనకి మ్యూజిక్లు లేవు కదా, అస్సలు పాటకి వెళ్ళే మామూలు లేవు మ్యూజిక్లు. అంటే మ్యూజిక్లు కావలసిన వాళ్ళకి తలా 1000 రూపాయలు వేయండి, ఫ్యాడ్ కొందాం.
దేవుని స్తోత్రం చెప్పండి. కొట్టడానికి అబ్బాయి సిద్ధంగా ఉన్నాడు, ప్యాడ్డే లేదు. తలా 1000 రూపాయలు వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 30 కుటుంబాలు 30,000 వచ్చినాయి అనుకోండి. మిగతా 40,000 నేను వేసుకుంటా. 80,000తో ఒక మంచి ఫ్యాడ్ కొందాం, దడదడలాడిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరాధనలో ఇంకా అందరు ఎక్కడ ఎగురుతారు. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. మొన్న ఏం పాలు రాజ్ ప్రకాష్ గారు మీటింగ్ పెట్టినప్పుడు అసలు ఎగిరెగిరి ఆరాధించి, ఎగిరెగిరి గంతులేసి స్తుతించి చాలా బాగా చేశారు చాలామంది. మనూరులను కూడా చూశాను నేను. దేవుని స్తోత్రం. అక్కడ ఎగిరిన వాళ్ళు ఇక్కడ ఎగరట్లేదు ఎందుకని? కారణం ఏంటి? మ్యూజిక్ లేవనా? వెనక పొగలేదనా? దేవుని స్తోత్రం. వాన వచ్చిందని ఎగిరారు. ఓకే, మంచిదే, తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ ఒకే ఆత్మచేత మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో వెనకడుగు అస్సలు వేయ. దేవుని కనుదృష్టి నీ మీదకి దిగొచ్చే సమయం అది. ఆ సమయాన్ని నష్టపరుచుకుంటే చాలా కష్టం. అందుకే దేవుని చిత్తంలోనికి మనల్ని మనం నీ కష్టం ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఇరుకుంది, అప్పుడు నువ్వు ఎక్కడుండాలి అంటే దేవుని రొమ్మున ఆనించుకున్నటువంటి స్థితిలో ఉండాలి. 11వ వచనాన్ని చదవండి. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. పాలిచ్చేటటువంటి గొర్రెలను ఎలా నడిపిస్తాడంట? మెల్లగా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్లగా. జీవితకాలం చిన్న గొర్రె పిల్ల కాదు, గొర్రె పిల్ల పెద్దదవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీరు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా పిల్ల మైండ్తో ఉండటం దయచేసి మానుకొని ఎదిగిన వారి వలె అందరూ మనం భక్తి చేయాలి, ఎదిగిన వారి వలె ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? కాపరి జీవితం అంటే ఈజీ నాట్ థింగ్. అది దేవుడు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు పిలవాలి, పిలిచిన వాడు పని అప్పగిస్తాడు, పని అప్పగించిన వాడు డబ్బులు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మా పాస్టర్ గారిని ఆశీర్వదించాడు అనాలి కానీ మా పాస్టర్ గారికి యాడ్ నుంచి వస్తున్నాయో, ఎవరిని ఎత్తి మీద చేయి పెట్టాడో, ఇంకా రకరకాల ప్రయత్నాలు, రకరకాల మాటలు మాట్లాడకుండా పాస్టర్ గారు ఎంత మంచిగా ఉంటే మనం అంత మంచిగా ఉంటాం అనుకో. భక్తి మాకు సరిపోదేమో, ఈ విశ్వాసం మాకు సరిపోదేమో, మా స్థితిని మార్చండి, మా గతిని మార్చండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని వాక్యము కొరకు చేతులెత్తి ప్రార్థించేద్దాం. ప్రభువా నాతో మాట్లాడయ్యా. చేతి బొటన వేలికి, కుడికాలు బొటన వేలికి చిమిరినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడవుతాడు. దేవునికి స్తోత్రం. పర్ణశాల పండగ మొదటి రోజే నాకు తెలిసి యేసుక్రీస్తు పుట్టినరోజు. స్టేజ్ మీద నిలబెట్టాల. ఓకే, అర్థమవుతుందా? ఈ షూట్ వేసుకున్నానంటే దేవునికి సమర్పించామనుకోండి, అసలు ఈ నైవేద్యం వాడిని చేతులెత్తుట, మనం వండి వార్చి చేయ అవసరంలా, మంట పెట్టి బియ్యం అయ్యి అవసరంలా, చేతులెత్తితే చాలు నైవేద్యం అంట. ఇప్పుడు నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తున్నాం అనుకో, ప్రార్థనను ఆగ్రానించి ఆయన ఆ సువాసనను ఆగ్రానించి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆ ధూపము వెంబడి ఆయన వచ్చినప్పుడు మనం ఉంటామాట, ఆయన కనుదృష్టి మన మీదకు వస్తుంది. నిన్ను దేవుడు చూసే సమయం, నీ ప్రార్థన దేవుడు అంగీకరించే సమయం, ఆరాధన సమయం అది. అందుకే చేతులెత్తి పాడాలి, చేతులెత్తి స్తుతించాలి, చేతులెత్తి పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, ఇచ్చిన ప్రతి ఈవి కోసం దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. అది నీవు ఆయన చిత్తములోనికి మారుతున్నావు. ఇంకా పాటలేగా, అయిపోయింది. అయిన తర్వాత చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్త. మీరు నిజంగా దేవుని స్తుతించే వాళ్ళు, ఆదివారం ఆరాధన చేయాలి అని తపన కలిగిన వాళ్ళు అయితే ఫస్ట్ పాటకే వచ్చి కూర్చుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి. పాస్టర్ గారు మనకి మ్యూజిక్లు లేవు కదా, అస్సలు పాటకి వెళ్ళే మామూలు లేవు మ్యూజిక్లు అంటే. మ్యూజిక్లు కావలసిన వాళ్ళకి తలా 1000 రూపాయలు వేయండి, ఫ్యాడ్ కొందాం. దేవుని స్తోత్రం చెప్పండి. కొట్టడానికి అబ్బాయి సిద్ధంగా ఉన్నాడు, ప్యాడ్డే లేదు. తలా 1000 రూపాయలు వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 30 కుటుంబాలు 30,000 వచ్చినాయి అనుకోండి. మిగతా 40,000 నేను వేసుకుంటా. 80,000తో ఒక మంచి ఫ్యాడ్ కొందాం,
దడదడలాడుద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆరాధనలో ఇంకా అందరు ఎక్కడ ఎగురుతారు. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. మొన్న పాలు రాజ్ ప్రకాష్ గారు మీటింగ్ పెట్టినప్పుడు అసలు ఎగిరెగిరి ఆరాధించి ఎగిరెగిరి గంతులేసి స్తుతించి చాలా బాగా చేశారు చాలామంది. మనూరులను కూడా చూశాను నేను. దేవుని స్తోత్రం. అక్కడ ఎగిరిన వాళ్ళు ఇక్కడ ఎగరట్లేదు ఎందుకని? కారణం ఏంటి? మ్యూజిక్ లేవనా? వెనక పొగలేదనా? దేవుని స్తోత్రం. వాన వచ్చిందని ఎగిరారా? ఓకే, మంచిదే, తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ ఒకే ఆత్మచేత మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో వెనకడుగు అస్సలు వేయ. దేవుని కనుదృష్టి నీ మీదకి దిగొచ్చే సమయం అది. ఆ సమయాన్ని నష్టపరుచుకుంటే చాలా కష్టం. అందుకే దేవుని చిత్తంలోనికి మనల్ని మనం నీ కష్టం ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఇరుకుంది, అప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి అంటే దేవుని రొమ్మున ఆనించుకున్నటువంటి స్థితిలో ఉండాలి. 11వ వచనాన్ని చదవండి. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. పాలిచ్చేటటువంటి గొర్రెలను ఎలా నడిపిస్తాడంట? మెల్లగా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్లగా. ఈజీ నాట్ ఈజీ కాదు. హలో, అర్థమవుతుందా? గొర్రెలు కాయటువంటి మామూలు విషయం కాదు. రాత్రి వేళ తమ గొర్రెలను కాచుకొనుచుండగా అనుంది బైబిల్లో. ఎక్కడ చెప్పండి అది? యేసుక్రీస్తు పుట్టినరోజు. యేసుక్రీస్తు పుట్టినరోజు ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టినరోజు, హలో, యేసుక్రీస్తు పుట్టినరోజు ఎప్పుడో క్యాలెండర్లో అది ఒరిజినల్గా ఎప్పుడో తెలుసా? పోయిన వారంలో యేసుక్రీస్తు పుట్టినరోజు అయిపోయింది. రియల్ డేట్. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు పుట్టినరోజు పోయిన వారంలో అయిపోయింది. చాలామంది చాలామంది యూదులు ఆ పండగను చేసుకున్నారు. పర్ణశాల పండగ మొదటి రోజే నాకు తెలిసి యేసుక్రీస్తు పుట్టినరోజు. దేవుని స్తోత్రం చెప్పండి. పర్ణశాల పండగ ఎప్పుడు? పోయిన వారం అంతా పర్ణశాల పండగ అయిపోయింది. పర్ణశాల పండగ, యేసుక్రీస్తు పుట్టినరోజు కూడా అయిపోయింది. అది మన దేశంలో, ఆ దేశంలో చలిగా ఉండేటటువంటి రోజులు. డిసెంబర్లో యెరూషలేములో ఎండాకాలం అంట. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? బెత్లెహేము, అవునా? యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలు. అక్కడ డిసెంబర్ నెలలో ఏముంటుంది? ఎండాకాలం. అది మనకి అది చలికాలం. అయితే చలికాలంలో యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి మన ఇంగ్లీష్ క్యాలెండర్లో
డిసెంబర్ 25వ తారీఖు అని చెప్పి డేట్ ఇచ్చారు. అది ఒరిజినల్ కాదు, అయినా ఏదో ఒక రోజు మనం జరుపుకోవాలి కాబట్టి జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు పుట్టడం అయితే నిజం. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే జరుగుతున్నటువంటి సంగతి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఆ గొర్రెల కాపరులు ఎవరు? గొల్లోళ్ళ? ఆ గొర్రెల కాపరులు ఎవరు చెప్పండి అమ్మా? ఆ గొర్రెల కాపరులు ఎవరు అంటే యాజకులు. ఎవరు? ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే యాజకులు గొర్రెలను కాస్తున్నారు. ఆ గొర్రెలు కోసుకొని తినే గొర్రెలు కాదయ్యి, దేవుని యొక్క బలికి ఉపయోగించేటటువంటి గొర్రెలై. అర్థమైందా? ఏడాదికి ఒకసారి నిర్దోషమైన గొర్రెను తీసుకొని వెళ్ళి పాప క్షమాపణ పొందేటటువంటి వ్యక్తి ఆ గొర్రె మీద చేయబెట్టి ఇది నా పాపమునకు బదులు అని చెప్పినప్పుడు తనలో ఉన్నటువంటి పాపాలన్నీ ఆ గొర్రెలోకి వెళ్తాయి. ఆ గొర్రెలో ఉన్నటువంటి నిర్దోషత్వం అంతా ఈ వ్యక్తిలోకి వచ్చినప్పుడు యాజకుడు దాన్ని పరీక్షించి పరిశీలన చేసి అప్పుడు తీసుకొని వెళ్ళి పరిశుద్ధమైనటువంటి బలియాగం బలిపీఠం మీద అర్పిస్తారు, దహన బలిగా అర్పిస్తారు. అప్పుడు పాప క్షమాపణ, పాప పరిహారం నిమిత్తము ఆ యొక్క అర్పించబడినటువంటి గొర్రె పిల్ల రక్తాన్ని తీసి కుడి చెవికి, కుడి చేతి బొటన వేలికి, కుడి కాలు బొటన వేలికి చిమిరినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి ఎప్పటి వరకు పరిశుద్ధుడు? ఎప్పటి వరకు పాపం చేయడో అప్పటి వరకే పరిశుద్ధుడు. మరలా వెళ్ళిపోయి ఆ సాయంత్రానికే అబద్ధం ఆడితే అపవిత్రత. మళ్ళీ ఏం చేయాలి? బలి అర్పించడానికి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు ఏం చేశాడంటే యుగ యుగములు నిలిచిపోయేటటువంటి ఒక బలియాగాన్నే మనందరికీ అర్పించాడు. అయితే ఆ బలియాగము ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనంటే ప్రతి వారం కూడా ఆ బలిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ బలిని మనం జ్ఞాపకం అంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ఎప్పుడైతే కల్వరి శిలువలో చనిపోయాడో, ఏ విధంగా అయితే బలి అర్పించబడ్డాడో, ఏ విధమైనటువంటి బలియాగం జరిగిందో అదే బలియాగం ఒరిజినల్గా ఇక్కడ జరుగుతుంది అని నమ్మకంతో మనం దానిలో పాల్పంపులు పొందాలి. అర్థమవుతుందా? నా కొరకే, నా పాపముల కొరకే, నా దోషముల కొరకే, నా వ్యసనముల కొరకే ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు అని మనం ఏం చేయాలి? ఆ బలిలో మనం పాల్పంపులు అలా పొందుట ద్వారా మనకు మేలు, మనకు గొప్ప ఆశీర్వాదము కలుగు. కాబట్టి ప్రభునందు ప్రియమందిరా, గొర్రెల దొడ్డిలో నుంచి పాడి గొర్రెలను కాయుట మాన్పించి, మామూలు గొర్రెలు వేరు, పాడి గొర్రెలు వేరు. అర్థమైందా? ఆ పాడి గొర్రెలు ప్రత్యేకమైనవి. ఆ తల్లి పాలిచ్చేటటువంటి టైంలో పాలిచ్చే తల్లి ఏది పడితే తినడానికి వీల్లేదు. తినిద్దా? తినొచ్చా? పాలిచ్చే తల్లి చాలా జాగ్రత్తగా ఆచి తూచి తినాలి. అంటే ఏది తిన్నప్పటికీ కూడా పిల్లోడికి ఏమైంది? సుస్థి చేసిద్ది, అనారోగ్యం కలిగిద్ది, పిల్లకి అనారోగ్యం కలిగిద్ది. అందుకే అంటారు, లోకంలో ఒక మాట ఉంది, వీధిని పిల్లలు బ్రతికించుకోవాలంట. తెలుసా మీకు ఆ మాట? అంటే అంత కఠినంగా ఉండాలి తిండి విషయంలో. అందుకే అంటాడు దావీదు ఏ గొర్రెలను కాసేవాడు? పాడి గొర్రెలను కాసేవాడు. అంటే ఏ గొర్రెకు ఏ ఆహారం పెట్టాలో దావీదుకి బాగా తెలుసు. దావీదు సమయాలను, కాలాలను ఎరిగినవాడు. ఏ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి అంటే పలుకుతాడో, ఏ విధంగా దేవుణ్ణి ట్రీట్ చేయాలో, ఏ విధంగా దేవుణ్ణి కాకబట్టాలో దావీదుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకే అంటాడు నా కొండ అంటాడు దేవుణ్ణి. మనం ఏమంటాం పిల్లలు? నా కొండ, నా బండ, నా బంగారం. మన అనే మాటలు కదా నిజంగా బంగారమేనా? పిల్లల్ని బంగారం అంటాం, బంగారం లేదని ఎడుతూ సహజంగా. కాక బాగా పడతాడు ఆయన. నా దుర్గమా అంటాడు, నా శైలమా అంటాడు, నా కాపరి అంటాడు, నాకు లేమి కలగదు అంటాడు. అసలు చూసుకోండి, ఇక ఆ మాటలకి దేవుడు ముగ్ధుడైపోయి ఇక దిగొస్తాడు ఇక ఆయన దగ్గరికి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే పాడి గొర్రెలను కాయటం మాన్పించి ఏం చేశాడంట? తన ప్రజలైన ఇశ్రాయేలును కాయటానికి దావీదుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఏ వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలో, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలో. ఎందుకంటే పాడి గొర్రెలను కాశాడుగా. ఆ గొర్రె ఏ గొర్రెకి ఏ ఆహారం పెడితే అది క్షేమంగా ఉంటుందో, శ్రేష్టంగా ఉంటుందో, ఏ గొర్రెకు ఏ విధంగా ట్రీట్ చేస్తే ఆ గొర్రె మంచిగా ఉంటుందో ఆలోచన చేసినటువంటి వాడై, అన్ని ఎరిగినటువంటి వాడై, కనుక దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని కాపాడటానికి, ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఉంచటానికి, ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి తన సింహాసనాన్ని దావీదుకి ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి.
దేవుని సింహాసనం మీద కూర్చోటానికి దేవుడు ఎవరికే యోగ్యతను అర్హతను ఇవ్వాల, కానీ దావీదుకి ఇచ్చాడు, తర్వాత సొలొమోనుకి ఇచ్చాడు, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సింహాసనము యుగ యుగములో స్థిరమైనది. ఆయన సింహాసనము నిజమైనది. ఆయన సింహాసనము ఏలుబడి చేసే సింహాసనం. ఆ సింహాసనం ఎదుట ఒక రోజున మనందరం నిలబడబోతున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరందరూ గొర్రెలైతే నేను కాపరిని. కాపరి గొర్రెలకు నమ్మకంగా ఉండాలి. గొర్రెలు కూడా కాపరికి ఎలా ఉండాలి? వంకర టింకరగా ఉండకూడదు. మా కాపరి, మా పాస్టర్ గారు, ఎస్, నిజంగా జీవం కలిగిన దేవునికి సన్నిధిలో దేవుణ్ణి ఎంతగా మనం ప్రేమిస్తామో, గౌరవిస్తామో, కనబడని దేవుణ్ణి ఎంతగా మనం ఆరాధిస్తామో, కనబడేటటువంటి పాస్టర్ గారిని కూడా అంతే గౌరవించాలి. ఏ పాస్టర్ గారైనా, అభిషేక్తులైన వాళ్ళ తలల మీద అభిషేకం ఉంటుంది. ఏ పాస్టర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు దయచేసి. వాక్యం సెలవిస్తున్న మాట, అభిషేకించిన వానికి వ్యతిరేకంగా మాట్లాడి, అభిషేకించిన వానికి వ్యతిరేకంగా కార్యము చేసి నేను ఎలా బ్రతుకుతాను అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సౌలు పదే పదే దావీదును చంపడానికి తిరుగుతూ ఉంటాడు. హలో వినండి, ముగిస్తాను. సౌలు అభిషేకించబడిన వ్యక్తి కాదా? ఎవరు అభిషేకించారు? సౌలుని ఎవరు అభిషేకించారమ్మా? సునీత, సౌలుని ఎవరు అభిషేకించారు? సమూయేలు ప్రవక్త వెళ్ళి అభిషేకించాడు, ప్రవక్తగా అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త వెళ్ళి రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత సౌలు సరైన మాట వినలా, దేవుని మాట విన్నాడా? వినలా. అమాలేకీలందరిని భూమి మీద ఉండకుండా సర్వనాశనం చేయమంటే కొంతమందిని వదిలిపెట్టి వచ్చాడు. వచ్చేటప్పుడు గొర్రెలను తీసుకొని వస్తే ఆ గొర్రెల స్వరం నాకు వినబడుతుంది, ఆ గొర్రెలేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను పాపం చేశాను, దేవుడు నిన్ను విసర్జించాడు, నీకు బదులుగా వేరొకరిని రాజుగా దేవుడు ఎన్నుకోబోతున్నాడని చెప్పి చెప్తాడు. జరిగినటువంటి సంగతి. ఆ తర్వాత దేవుడు దావీదుని ఎన్నుకున్న తర్వాత అప్పుడు కోపం వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు తరుందామా, ఎప్పుడు చంపుదామా అని చెప్పి చూస్తూ ఉంటే 3 సార్లు, హలో వినండి అందరూ, 3 సార్లు సౌలును దావీదు చేతికి అప్పగిస్తాడు. ఎన్నిసార్లు? కొనుక్కొని గుహలో నిద్రపోతూ ఉంటే ఒకసారి దావీదు వెళ్ళి అతని తలగడ దగ్గర ఉన్నటువంటి చెంబును తీసుకుని వెళ్తాడు. చెంబును తీసుకుని వెళ్ళి యువతలకు వచ్చి కేకలేస్తాడు, ఇదిగో రాజా, నువ్వు నన్ను చంపడానికి తిరుగుతున్నావు, నేను తలుచుకుంటే ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసేసేవాడిని, ఇదిగో నీ చెంబు నా చేతిలో ఉంది అన్నంటే అప్పుడు గుండెలు మోకాళ్ళలోకి జారతాయి సౌలుకి. నిజమే. అప్పుడు అంటాడు, దావీదా నాయనా, నువ్వు నాకన్నా చాలా యుక్తముగా ప్రవర్తించావు, దీనికి ప్రతిఫలంగా దేవుడు నీకు మేలు చేయునుగాక అంటాడు. ఆ తర్వాత మరలా బుద్ధి వచ్చిందంటే రాదు, మరలా తరుముతా ఉంటాడు. అప్పుడు జరుగుతున్నటువంటి సంగతి, అతని సైనికులు వచ్చి దావీదుతో అంటారు, ఏంది రాజా పద్దాకా ఈ వ్యక్తితో మనకు గొడవ, నువ్వు చెప్పు అంటే వేసేద్దాం అనంటే అప్పుడు అంటాడు, దేవుడు అభిషేకించిన వానికి వ్యతిరేకంగా మాట్లాడి నిర్దోషియగుట ఎవనికి, దేవుని సావుకులకు అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారిని దేవుడు నిర్దోషులుగా ఎంచడు. ఆమేనండి, అర్థమవుతుందా? ఎంచడు. అందుకే ఏ పాస్టర్ గారి గురించి అయినా మాట్లాడవలసి వస్తే దేవుడే చూసుకుంటాడండి అని వదిలేయటం తప్పితే మనము తీర్పు తీర్చకూడదు, మనము వారి గురించి వ్యతిరేకంగా అందుకే మోషే గారి గురించి నెరలు విడిచి నేల మింగింది ఎవరిని? కోరాహుతో అంటాడు, నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటానికి నువ్వెందుకు భయపడలేదు అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి కాపరులకు దేవుడు ఎంతో విలువనిచ్చాడు. అలా విలువనిచ్చినటువంటి దేవుడు వారిని ఉన్నత స్థితిలోకి హెచ్చించాడు. ఎందుకు అనంటే వారు ఉన్నత స్థితిలో ఉండి పరిచర్య చేసి దేవునికి లెక్క అప్పచెప్పాలని. లెక్క గనక మేము సరిగ్గా అప్పచెప్పకపోతే పాస్టర్లని, కాపర్లని తాటదీసే రోజు కూడా చాలా దగ్గరలోనే ఉంది. అందుకే ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని పాస్టర్ గారి సేవ చేయాలి. కాబట్టి జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో సంఘ కాపరి సంఘానికి ఎంత నమ్మకంగా ఉంటాడో సంఘం కూడా అంతే నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? దయచేసి గమనించండి. మీరు రాలేనప్పుడు మేము రాలేకపోతున్నాం అని మెసేజ్ పెట్టండి, లేకపోతే ఒక లెటర్ రాసి పంపండి.
అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? లెటర్ రాసి నెక్స్ట్ డే లెటర్ రాసి సంతకం చేసి ఏ కారణం చేత మానుకున్నామో ఇస్తున్నామా లేదా? పిల్లలకి డైరీలో రాసి ఏమంటుంది రాసేలా రాయట్లేదా? లెటర్ రాయరా? నువ్వు సంతకం పెట్టట్లేదా? మీ అమ్మ నువ్వే పెట్టుకెళ్తున్నావా? జాగ్రత్త, అట్ట పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు లెటర్ రాసి సంతకం పెట్టి ఇస్తాం. లైల స్కూల్ అలా ఉండిద్ది, వాళ్ళు స్టాంప్ వేసి సునీత అంతేనా? స్కూల్ మానితే ఏం చేయాలి? లెటర్ రాసి సంతకం నువ్వు కూడా చేయవా? వాళ్ళు స్టాంప్ వేసి అప్పుడు ఓకే అంటారు. ఓకే, అట్లా ఒకవేళ మీరు మానుకుంటే లెటర్ అన్న పంపించండి. ఉద్యోగస్తులు మానుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు? లెటర్ పంపిస్తారు, మేము పలానా అందుకు రాలేకపోతున్నాము అని. అప్పుడు నువ్వు నేను సేఫ్ జోన్లో ఉంటాం. అప్పుడు మీకోసం ప్రార్థన చేయబడుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ లేకుండా మానుకోమాకండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడి మానుకోవటం చాలా మంచిది. మానుకోవటం అంటే ఆ రోజు వరకు పర్మిషన్. ప్రభు గారు అర్థం ఎక్కుతుందా బుర్రకే? నేను చెప్తున్న మాటలు జాగ్రత్త. దేవుని సన్నిధిలో మీరు లెక్కప్ప చెప్పాలి దేవునికి. నేను వివాహం కన్నా అంబూజా సిమెంట్ కన్నా బలమైన బంధం మంది. ఏ బంధం? కాపరి గొర్రె బంధం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏదో లోకంలో ఒక మాట ఉండిద్ది, గొర్రె మందజీవి అంట. గొర్రె జీవి, మందజీవి. గొర్రె ఒక్కదాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టే మనకు బతకలేదు. ఇది రేత్రంతా రుత్తూనే ఉండిద్ది, నిద్ర కూడా ఉండదు మనకి. గొర్రె ఎక్కడ బ్రతకాలి? గొర్రె ఎక్కడ బ్రతకాలి? మందలో ఉంటేనే దానికి క్షేమం. నువ్వు కూడా అంతే. నీ బాధలను బట్టి, నీ కష్టాలను బట్టి నువ్వు వేరైపోతే నువ్వు ఒక్క గొర్రెవే అరుసుకోవాలి, ఏ ఉపయోగం లేదు. కానీ మందలో కలిస్తే ఆ మంద నీ కోసం ఏం చేస్తారంటే విజ్ఞాపన, ప్రార్థన చేస్తారు. అందరు కలిసి చేసే విజ్ఞాపనలో శక్తి ఉండిద్ది, బలం ఉండిద్ది. సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన, పరలోకాన్ని కదిలించింది. పరలోకంలో నుండి దేవదూత దిగొచ్చేటట్లు చేసింది సంఘ ప్రార్థన. కాబట్టి సంఘ ప్రార్థనను నిర్లక్ష్యం చేయమాకండి, అశ్రద్ధ చేయమాకండి. అదని చెప్పి ఇదని చెప్పి పిల్లల ట్యూషన్లు చెప్పి వంకలు చెప్పి దయచేసి మానుకోవటానికి ప్రయత్నం చేయమాకండి. జీవము కలిగిన దేవుడు తల్లిదండ్రులు ఆశిస్తారు ఏందంట? ఎంతో గొప్ప వాళ్ళని చేయాలని. దేవుని కృప లేకపోతే ఎవ్వరు గొప్పోళ్ళు కాదు. ఆ కృప కావాలి అంటే మందిరంలోనికి వచ్చి నీ పిల్లల కోసం నీవు కృప కొరకు వేడుకోవాలి. ప్రతిరోజు ఇది యాడ్ చేసుకోండి. ఏంటిది? ఆయన కృప నిరంతరం ఉంటుంది అన్నావు ప్రభువా, నాకు నీ కృప నాకు కావాలి. మీరు ప్రార్థన మోకరించే ముందు 136 కీర్తన చదివి ప్రార్థన చేయండి. అక్కడేముంటుంది? యెహోవా దయాళుడు, రాజుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఓగును హతము చేసెను, వడగండ్లు పుట్టించెను. ఎస్, ప్రతి దానిలో ఆయన కృప. నాకు నీ కృప కావాలి అని రోషంగా అడగండి, పౌరుషంగా అడగండి, కుటుంబంలో అడగండి. కృప కొరకు వేడుకుంటే కృప మన స్థితిని మారుస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన కృప కొరకు వేడుకుందాం, ఆయన కృపలో జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లేచి నిలబడదాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకాన్ని చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణ
ఒక చిన్న మాట, అందరం కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తాం. అయ్యా, నేను నా కాపరికి నమ్మకంగా ఉన్నాను. అంత్య దినాలలో ఒక కాపరి వస్తాడు, ఆ కాపరి మంద కోసం వెతకడు అన్నా. నా కాపరి నా కోసం వెతికే కాపరి, నా కాపరి నా కోసం నిలబడే కాపరి, నా కోసం ప్రార్థించే కాపరి. ఆ విధముగా నా కాపరిని ఉంచావు. కానీ ఈ కాపరి దగ్గర ఉండకుండా వెతకని, నన్ను బాగు చేయని వేరే కాపరి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నానేమో. దయతో నన్ను క్షమించండి ప్రభువా, నా బుద్ధిహీనతను మన్నించండి. నేను నీ సన్నిధిలో ఉండాలి, కాపరికి నమ్మకంగా ఉండాలి. నువ్వు నన్ను అక్కడ ఉంచావు పరామర్శించటానికి, నీవు నన్ను ఆ కాపరికి అప్పగించావు, నా కొరకు కాపరిని నియమించావు ఈ ప్రాంతంలో. ఇదేదో మేము అనుకుంటే జరుగుతున్న పరిచర్య కాదు ప్రభువా, ఇదేదో మేము అనుకుంటే మేమందరం ఇక్కడకు వచ్చి లేమయ్యా. ఇది నీ ప్రణాళిక, ఇది నీ చిత్తం. ఈ రోజున మేము ఎవరమో, ఎక్కడ వారమో, ఏదేదో చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని అస్సలు ఊహించలేదు నీ సన్నిధికి మేము వస్తామని, నీ సన్నిధిలో స్తుతిస్తామని, నీ సన్నిధిలో ప్రార్థిస్తామని, నీ సన్నిధిలో పాటలు పాడతామని అస్సలు అనుకోలేదు. కానీ మా జీవితంలో మీరు చేసిన గొప్ప మేలులన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. కనుక ప్రభువా, మేము ఈ సన్నిధిలో నిలబడ్డామంటే నీ కృపే. మా కొరకు ప్రాణం పెట్టావు, మా కొరకు చనిపోయావు, మా కొరకు తిరిగి లేచావు. అది కేవలం నీ ఉచితమైన కృపే ప్రభువా. నీ కృప వెంబడి కృపను నా జీవితంలో మీరు ప్రసాదిస్తూ ఉన్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రం. కనుక ఈ రోజున కాపరి జీవితం అంటే మాకు తెలియచేశారయ్యా. నష్టపడాల్సి వచ్చినప్పుడు ఆ నష్టాన్ని కాపరే భరిస్తాడన్న మాటను బట్టి వందనాలు ప్రభువా. మీరు కాపరిగా నిలబెట్టిన మా కాపరి సరైన లెక్కతో నీ ఎదుట నిలబడగలిగిన మంచి ఆత్మీయుడుగా మా అందరి విషయంలో సంతోషముతో మేము మా కాపరికి లోబడి ఉండి మంచిగా పరిచర్య చేసే విధంగా మేము నమ్మకస్తులుగా కాపరికి ఉండటానికి కృప దయచేయండి. పగలు రాత్రి సింహాల నోటికి, ఎలుగుబంటుల నోటి చేత చీల్చబడిన వాటి నష్టాన్ని కాపరే భరిస్తూ వచ్చాడు. నిజమే ప్రభువా, అనేకమైన సార్లు మేము ఎదురాడుతున్నప్పుడు, తూలనాడుతున్నప్పుడు, మాట వినకుండా ఉన్నప్పుడు, ప్రభువా మా దేవా మా కాపరి మా ఎడల ఎంత, ప్రభువా మా దేవా మా కాపరి మా ఎడల ఎంత నమ్మకంగా ఉన్నాడు. మేము కూడా ఇది మొదలుకొని మా కాపరికి నమ్మకముగా ఉందుముగాక. నిజంగా అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తూ అనేకమైన శ్రమలు శోధనల్లో నుండి కాపరిని నడిపించకుండా, నేర్పించకుండా ఆయన తీసుకుని వెళ్ళి పులిపీటి మీద నిలబెట్టలేదు. మోషేకు నేర్పించాడు ఆయన 40 సంవత్సరాల అరణ్యంలో ట్రైనింగ్. దావీదుకు పాడి గొర్రెలను గాయటం నేర్పించాడు ఆయన. ఆ తర్వాత పిలిచాడు. కష్టాలు, కన్నీళ్లు సంఘ కాపరికి సహజం, నిందలు, అవమానాలు సహజం, కేసులు, కోర్టులు అది సహజం, యాక్సిడెంట్లు, ప్రమాదాలు సహజం. కానీ ఆ పరిస్థితుల్లో కూడా కాపరి నమ్మకంగా ఉంటూ పరిచర్యను జరిగిస్తూ ఉండగా మా కాపరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అందరం చేతులు ఎత్తి అడుగుదాం. యేసయ్యా, మా కాపరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇది మొదలుకొని ప్రార్థన చేస్తాం. ఇది మొదలుకొని మేము 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 ప్రార్థన చేస్తాం మా కాపరి కోసం. ఇది ఏమైనప్పటికీ మేము నీ ఎదుట నిలబడాలి సరైన లెక్కతో. ప్రభువైన యేసుక్రీస్తు లేఖనాల్లో రాయబడిన మాట, శోధనలో శ్రమల్లో ఉన్నటువంటి గొర్రెలను ఆయన తన రొమ్మున ఆనించుకొని ఆయన ఎత్తుకుంటాడు అని. నీవు ఆయన సన్నిధిలో ఒక గొర్రెగా ఉన్నావు. నీవు ఆయన సన్నిధిలో ఒక గొర్రెగా ఉన్నావు. ఆయన సన్నిధిలో ఒక గొర్రెగా ఉన్నావు. అయితే ఆ యొక్క గొర్రె ఆయన రొమ్మున ఉన్నప్పుడు ఎంతో క్షేమం.
శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు వస్తున్నాయని చెప్పి దూరంగా జరిగితే ఎలుకబంటికో సింహానికో ఆహారం అయిపోతాం. పదే 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 మింగివేయాలని తోడేళ్ళు, గొర్రెలు ఎదురు చూస్తున్నాయి. గొర్రెల మీద దాడి చేయాలని బయట సింహం ఉన్నది. వాక్యం సెలవిస్తుంది, మింగివేయటానికి, తినివేయటానికి. కనుక అయ్యా, నీ కనుసన్నల్లో నేను బ్రతకాలి. నా కాపరి చేత నేను వాక్యము ద్వారా పోషించబడాలి, సంరక్షించబడే స్థితిలో నేను ఉండాలి. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. మంచి ఆత్మీయుడిగా, మంచి ఆత్మీయురాలుగా బలపరచండి. నేను నమ్మకమైనటువంటి గొర్రెగా నేను ఉండాలి ప్రభువా. భక్తి మాకు సరిపోదేమో, ఈ విశ్వాసం మాకు సరిపోదేమో, మా